నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. అరిటాకు భోజనంలో సైన్స్. బాలుడు చెప్పిన వీడియో వైరల్. అరిటాకులో భోజనం చేయడం వెనుక కేవలం సాంప్రదాయమే కాదు, అద్భుతమైన సైన్స్ కూడా దాగుంది. వేడి పదార్థాలను అరిటాకుపై వడ్డించినప్పుడు దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆహారంలో కలిసి మన శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. దీనిలోని సహజమైన కొవ్వు పొర ఆహారానికి ప్రత్యేక రుచిని, సువాసనను జోడిస్తుందని, అలాగే ఇవి పర్యావరణ రహితమైనవని ఓ పిల్లాడు చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. తండ్రి చిట్టికి నిప్పు పెట్టిన 12 ఏళ్ల కుమార్తె, కంటికి రెప్పలా కాపాడిన తండ్రి ఒక్కసారిగా అనంత లోకాలకు వెళ్లిపోవడం ఆ పసి హృదయాలు జీర్ణించుకోలేకపోయాయి. వడదెబ్బ రూపంలో వచ్చిన మృత్యువు ఆ ఇంటి పెద్ద దిక్కును పొట్టన పెట్టుకుంది. కొణిజర్ల గుబ్బగుర్తిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొన్నెబోయిన శ్రీ కూలి పనులకు వెళ్లగా వడదెబ్బకు మృతి చెందాడు. దీంతో ఆయన కుమార్తె చితికి నిప్పు పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేసింది. మున్నేరు వరదలపై మాక్ డ్రిల్. ఖమ్మం నగరంలోని మున్నేరు పరివాహక ప్రాంతంలో వరద విపత్తుల సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్, ఆపద మిత్ర బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. వరదల సమయంలో అప్రమత్తంగా ఉండడం, సురక్షిత ప్రాంతాలకు తరలింపు, సహాయక చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, మున్సిపల్ కమిషన్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. డ్రైవర్ మృతి. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద కుటుంబానికి అతడే ఆధారం. పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ పని ముగించుకొని ఇంటి ముఖం పట్టిన క్రైన్ డ్రైవర్ రాజేష్ ను విధి వంచింది. గాంధీనగర్ వద్ద క్రైన్ పల్టీ కొట్టడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమై అనంతలోకాలకు వెళ్లిపోయాడు. సంపాదించే వ్యక్తి దూరం అవడంతో భార్య, 2 పిల్లలు దిక్కుతోచిన స్థితిలో కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభాస్ లేటెస్ట్ లుక్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. పద్మశ్రీ మురళీ మోహన్ ను నార్త్ అమెరికా తెలుగు సొసైటీ సన్మానించడంపై ప్రభాస్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. అందులో ఆయన కూల్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. ఈ సరికొత్త మేకోవర్ ను ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్పిరిట్ కోసం ప్రభాస్ ఇలా మార్చేసిన డైరెక్టర్ సందీప్ కు థ్యాంక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. భావితరాల కోసం గిరిజన మ్యూజియం. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడమే భద్రాచలం మ్యూజియం ముఖ్య ఉద్దేశమని ఐటీడీఏ పీఓ బి రాహుల్ చెప్పారు. ఏడాదిలోనే 2 లక్షల మంది పర్యాటకులు సందర్శించిన ఈ మ్యూజియాన్ని కేంద్రం ఇచ్చిన కోటి నిధులతో మరింత విస్తరిస్తామన్నారు. విద్యార్థులకు గిరిజన జీవన విధానంపై అవగాహన పెంచేందుకు పాఠశాలలకు 500 ప్యాకేజీతో ఎంతమంది పిల్లలకైనా సందర్శన అవకాశం కల్పిస్తున్నట్లు పీఓ తెలిపారు.